వరంగల్ హన్మకొండ జిల్లా ఎల్కుతుర్తిలో రేపు జరగబోయే బీఆర్ఎస్ పార్టీ రాజ్యోత్సవ సభ ఏర్పాట్ల స్థలాన్ని పరిశీలించిన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీర్ హరీష్ రావు సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, చైర్మన్ నాగర్ల వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ నాయకులకు పిలుపునిచ్చారు. ఉచితంగా సాగునీరు అందించిన రాష్ట్రం కూడా అది బీఆర్ఎస్, అది కేసీఆర్ గారు. ఈ రకంగా రైతులకు అద్భుతమైన పాలన బీఆర్ఎస్ అందించింది. అందుకే నాకు ఉన్న సమాచారం ఏ ఊర్లో కూడా బండ్లు సరిపోతాయి. నేను వస్తా ఉంటే మెదక్ జిల్లా బాగుండపేట నుంచి రైతులు మాట్లాడేది, సార్ ఒకటే బస్సు పెట్టింది మా ఊర్లో, ఇంకా బస్సులు కావాలి అంటే బస్సులు దొరికేవి అంటే లాగంగా పెట్టి సార్ మేము వస్తాం మీటింగ్ పడుతున్నాం. అది ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ. అంటే రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రుణమాఫీ కాలేదు, రైతు బంధు రాలేదు, రైతులకు సాగునీరు కూడా రాని పరిస్థితి. నీళ్లు లేక కాదు, పాలన చేతగా దేవాదుల మోటార్లు 45 రోజులు ఆలస్యంగా ప్రారంభం కావడం వల్ల లక్షల ఎకరాల్లో వరంగల్ జిల్లాను పంట నిండబెట్టింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. పరిస్థితి కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది, రైతు బంధు బంద్ అయిపోయింది, బతుకమ్మ చీరలు బంద్ అయిపోయింది, కళ్యాణ లక్ష్మి అయితే పిల్లలు పుట్టినదాకా కూడా వస్తారు. తులం బంగారం దేవుడు కానీ కళ్యాణ లక్ష్మి చెట్లు కూడా రానటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ప్రభుత్వం మొత్తం కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం శుద్ధి లేని గతి లేని ప్రభుత్వం అయిపోయింది, డైరెక్షన్ లెస్ ప్రభుత్వం అయింది. కేబినెట్ లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక శుద్ధి లేదు, చాలా ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ఆదాయం తగ్గుముఖం పట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా ఏటా 12% రాష్ట్ర ఆదాయాన్ని పెంచింది బీఆర్ఎస్, సంపద పెంచింది, పేదలకు పంచింది. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆదాయం మైనస్ లోకి పోయింది. జిఎస్టీ తగ్గింది, శాంక్షన్ రిజిస్ట్రేషన్ తగ్గింది, ఎక్సైజ్ ఆదాయం తగ్గింది, మైనింగ్ ఆదాయం తగ్గింది, ఆర్టీఏ వెహికల్ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గింది. ఓవరాల్ గా ఈ ప్రభుత్వ వైఫల్యం వల్ల పాలన చేతగాక మొత్తం పరిపాలన గుర్తుపట్టేటువంటి పరిస్థితి మనకి రాష్ట్రంలో కనబడతా ఉంది. ఇక రేవంత్ రెడ్డి గారు కేవలం మాటల మనిషిగానే మిగిలిపోయింది తప్ప చేతల్లో ఫెయిల్ అయిపోయింది. దేవుని మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేయకుండా దేవుళ్ళని మోసం చేసిన చరిత్ర. నిండు అసెంబ్లీలో 31 మార్చి 2025 కల్లా రైతులందరికీ రైతు బంధు ఇస్తానని ఇటు అసెంబ్లీని మోసం చేసిండు, అసెంబ్లీని తప్పుతో పట్టించిండు, దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మాట తప్పి దేవుళ్ళని కూడా మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో ఒక మాట చెప్తే ఖచ్చితంగా అమలు చేసినటువంటి చరిత్ర శాసనసభకు ఉంటుంది. కానీ శాసనసభలో చెప్పిన మాట నడవదు, దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి చెప్పిన మాట అమలు కాదు, మొత్తంగా కూడా గందరగోళమైంది. అందుకే ఇవాళ రాష్ట్రంలో ఉండే రైతులు కేసీఆర్ వైపు చూస్తున్నారు. రైతు రాజ్యం అంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వమే నిజమైన రైతు రాజ్యం ఇచ్చింది, ఈ రాష్ట్రానికే కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కనీ విని ఎరగని స్థాయిలో ఆనాటి టీఆర్ఎస్ పార్టీ, నేటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వాన, కేటీఆర్ గారి యొక్క ఆలోచనతోటి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ నా భూతో నా భవిష్యత్తుగా ఒకప్పుడు 25 లక్షల మందితోటి మీటింగ్లు, బహిరంగ సభలు ఏర్పాటు చేసినటువంటి కేసీఆర్ గారు దాన్ని తలదన్నే విధంగా ప్రతిపక్షంలో ఉండి వారి యొక్క బలమేంది, ప్రజాబలమేంది అన్నది ఈరోజు నిరూపించబోతున్నారు. రేపు దానికి నిలువెత్తు సాక్ష్యం ప్రజల యొక్క హాజరే. ఖచ్చితంగా ప్రజలకు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు, 420 హామీల మోసపూరితమైనటువంటి ప్రకటనలు ఏవైతే ఉన్నాయో దాని బారిన పడి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితులలో వారికి ఒక మనోధైర్యాన్ని నింపి వారికి ఒక భవిష్యత్ కార్యాచరణ చెప్పి, అదేవిధంగా పార్టీకి కూడా ఒక భవిష్యత్ కార్యాచరణ చెప్పి రాబోయే రోజులలో మన పార్టీ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా జరగబోతున్నదని కూడా చాలా కులంకషంగా వచ్చినటువంటి కార్యకర్తలకు, ప్రజలకు, సబ్బండ జాతికి మనోధైర్యాన్ని నింపి ఇది ఒక ఆక్సిజన్ జోన్గా రేపు జరగబోయే ఒక సభ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సామాన్యుని క్రమం నుంచి మొదలు పెడితే ఉన్నతమైనటువంటి వ్యక్తుల వరకు కూడా ఒక ఆక్సిజన్ జోన్గా రేపు వాళ్ళ యొక్క శక్తిని నింపుకొని కేసీఆర్ గారి ప్రసంగంతో మళ్ళీ వారి వారి గ్రామాలలోకి, వార్డులలోకి వెళ్ళి అక్కడ ప్రాంతాలకు వీళ్ళ ద్వారా వాళ్ళకు తెలియజెప్పి ప్రజలందరినీ కూడా కార్యోముఖులను తయారు చేసి రాబోయే రాజకీయ క్షేత్రంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండాను ఎగరవేయబోతుందని కూడా సందర్భంగా 10,000 మంది.
24 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంలో ఎల్కతుర్తి మండల కేంద్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభ జరగబోతూ ఉంది. ఈ సభకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది తరలి వస్తూ ఉన్నారు. ఇవాళ సభా ప్రాంగణంలో బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. కేసీఆర్ గారి సూచనల మేరకు ఈ సభా ప్రాంగణం అంతా కూడా గులాబీమయమైపోయింది. ఇప్పుడే ఈరోజే ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఈ ఏర్పాట్లను, ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నీ సమీక్షిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఇవాళ సభా ప్రాంగణంలో ప్రజలకు సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలను కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఎల్ఈడీలు కావచ్చు, స్టేజ్ కావచ్చు, కళాకారులకు స్టేజ్ కావచ్చు, అలాగే మరి వాటర్ ఫెసిలిటీ కావచ్చు, అలాగే చల్లా ప్యాకెట్లు కావచ్చు, మరి వస్తున్నటువంటి మహిళలకు కూడా మరి అన్ని ఏర్పాట్లు, మరి టాయిలెట్ సౌకర్యాలు కావచ్చు, ఎవరైనా అస్వస్థత గురైతే కూడా మరి ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కావచ్చు, మరి మొబైల్ వ్యాన్స్ కావచ్చు, వాళ్ళను హాస్పిటల్ తరలించడానికి మరి అన్నీ కూడా మరి బ్రహ్మాండమైన ఏర్పాటు జరుగుతూ ఉంది. ఈ సభ మన అందరి సభ. ఇది తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క పండుగ, పుట్టినరోజు పండుగ కనుక ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని, ఈ సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలోని 14 మంది మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. వరంగల్ సిపి సంతృప్తి గారు, చుమ్మలపల్లి ఎస్పీ కిరణ్ గారు, కొలుగు ఎస్పీ శబరీష్ గారు, కొత్తగూడెం ఎస్పీ గారు, మా ఆఫీసర్లంతా ఇక్కడ ఉన్నారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మీ అందరు తెలుసు. గత 2 నెలలుగా మేము ఈ మావోయిస్ట్ పార్టీ సభ్యులని కొందరు తమ హింసాయుతమైన ఉద్యమాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలవడానికి మా ముందు వచ్చి సరెండర్ అయ్యారు. ఇప్పటి వరకు 250 మంది సరెండర్ అవ్వడం జరిగింది. కొత్తగూడెం జిల్లాలో కావచ్చు, ములుగు జిల్లాలో కావచ్చు, ఇంకా వరంగల్లో కావచ్చు. ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో 250 మంది సరెండర్ అయ్యారు, వివిధ ర్యాంకులకు సంబంధించిన వాళ్ళు. అందులో భాగంగా ఈ రోజు కూడా ఒక 14 మంది సరెండర్ అయ్యారు. వీళ్ళంతా మా వెనుక ఉన్న వాళ్ళంతా వీళ్ళంతా మావోయిస్టు ఉద్యమాన్ని వదిలేసి ఈ సరెండర్ జనజీవన స్రవంతిలో కలవడానికి ముందుకొచ్చారు. వారికి మా పోలీస్ శాఖ తరఫున ఆహ్వానం పలుకుతున్నాము. అయితే వారిలో వీరిలో 2 ఏసీఎం ర్యాంక్ ఉన్నారు, ఏరియా కమిటీ మెంబర్స్. వారికి 4 లక్షల రివార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 4 పార్టీ సభ్యులు ఉన్నారు, వారికి ₹1,00,000 చొప్పున రివార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మిగిలిన పార్టీ మెంబర్స్, మిలిషియా మెంబర్స్ ఉన్నారు, వారికి 25,000 ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు
ప్రస్తుతం ఇమ్మీడియట్ గా వారికి వచ్చారు కాబట్టి అందరికీ 25,000 నగదు ఇప్పుడే ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన అమౌంట్ వారి అకౌంట్ లోకి పంపడం జరుగుతుంది. అయితే మా ప్రధాన ఉద్దేశం ఈ మావోయిస్టు పార్టీ సభ్యులు ఎవరైనా సరే ఈ హింసాయుతమైన ఉద్యమం వదిలేసి ముందుకు రావాలనే వాళ్ళను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమం చేపట్టాము. కాబట్టి ఇంకా ఎవరైనా సరే ముందుకు వస్తే, అంటే ఏ రాష్ట్రం అనేది సంబంధం లేదు, ఏ రాష్ట్రంలో పనిచేస్తున్నా సరే, ఇప్పుడు వీళ్ళంతా తెలంగాణలో చెందిన వాళ్ళు ఒక్కరే ఉన్నారు. ఇందులో చర్లకు సంబంధించిన ఒక అమ్మాయి ఉన్నారు, మిగిలిన వాళ్ళంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. కాబట్టి ఏ రాష్ట్రం అనేది, ఏ రాష్ట్రమైనా సరే, ఎవరు వచ్చినా సరే మేము ప్రభుత్వం తరఫున వారిని ఆహ్వానించి వారికి రివార్డ్ అమౌంట్, వారి పునరావాసానికి ఉపాధి చూపించడం, వారికి ఎట్లాంటి సాయం, ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే, వారికి ఏం కావాలన్నా సరే మా పోలీస్ శాఖ తరఫున వారికి సమకూరుస్తాం.